ఇదిగో ఇలా రా. లోన్ అడుగు పెడితే నా చర్మం ఒలిసి షామియాన కడతారు, అర్థమవుతుండదా? లోన్ ఎవరు లేరుగానే రా. ఎక్కడికి వెళ్ళింది ఇదే? శేఖరం, శేఖరం, నువ్వెప్పుడు వచ్చినావు అమ్మే? అబ్బా అది పక్కన పెట్టుగాని, ఎవరు లేరా? యాడికి పోయి ఉండారు అందరూ? ముఖ్యమైన పని మీద బయటికి పోయి ఉండారా. ఏందా ముఖ్యమైన పని? ఏదో ఫ్యాషన్ షో జరుగుతూ ఉండదనే, అందులో రాజ్కోట్ సిల్క్స్ తరపున అందరూ కలిసి గట్టిగా పోటీ చేస్తా ఉండారట. ఆడికే పోయి ఉండారు. గోడౌన్ ప్రమాదం జరిగి అంత తలకిందులే లాస్ అయి ఉండారు కదా. ఈ టైంలో ఈ ఫ్యాషన్ షో లేంది శేఖరం? ఆడ ఆ లాజును పూడ్చేదానికమ్మే ఈ ఫ్యాషన్ షో. ఒక్క దెబ్బతో వచ్చిన కష్టాలన్నీ పోవాలనే మంచి కసి మీద పోయి ఉండారులే. ఓహో అట్నా? అవును, నువ్వేందిమే గోతికాడ నక్క మాదిరే గీడకొచ్చి ఉండవేందే? ఖర్చులకు డబ్బులు లేవు, నువ్వేమన్నా ఇస్తావేమోనని ఇట్ట వచ్చుండాను. ఏందే డబ్బా? అసలే వచ్చిన జీతాన్ని గద్దలా తనుకుపోయి ఉండావు. ఆ దెబ్బకు నా పరిస్థితి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. నా కాడ రూపాయి కూడా కాసు లేదు. పొమ్మే. ఆడ పెళ్ళం బిడ్డలు దిక్కులేనోళ్ళై అవస్థలు పడతా ఉంటే ఏందయ్యా నువ్వు ఇట్ట పాసాన మాదిరి ప్రవర్తిస్తా ఉండవు? అబ్బో పెళ్ళాము బిడ్డలు ముక్క ఇప్పుడు గుర్తుకొచ్చి ఉండదా? వచ్చిందమ్మా వయ్యారి. ఇదిగో ఇలాంటి మల్లెపూల మాటలతో మత్తు జల్లితే మనసుని మైకంలో పడి కాసులు సమర్పించుకుంటాననుకుంటున్నావేమో. ఇప్పుడు నేనంత వీక్ హార్టెడ్ కాదు. ఇది ఐరన్ మ్యాన్ గుండె. ఉక్కు 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 కాదు నా లక్కు. అమ్మో నా డబ్బు. అట్ట అనమాకబ్బా, నేను నీ పెళ్ళాన్ని. ఇది మన డబ్బు. జీతం దాకానే చెప్పు, మళ్ళీ వస్తాను. బాయ్. అమ్మా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని ఊరికే అనలేదు. ఆ మాట కూడా డబ్బు తీసుకునే అని ఉంటారు. అమ్మకి చెప్పాలి కదా. చెప్పమ్మా. అమ్మీ, ఈడ ఇళ్ళు ఏదో ఫ్యాషన్ షోకి పోయి ఉండారంటమ్మీ. ఓ అవునా? ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తారా? సరే. రేయ్, ఈ బండి వెళ్లాల్సింది ఫ్యాషన్ షో కాదు, మేం చెప్పిన చోటుకి. పద. పద ఎక్కు. రేయ్ ఎక్కరా? రేయ్, అరిచి గోల చేశారో మా చేతులు అయిపోతారు. నాన్న దర్శన్, ఆ మోడల్స్ ఇంకా రాలేదేంటి నాన్న?
అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ షో కోసం రెడీ అయి బయలుదేరిపోయామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ఫోన్ కూడా కలవట్లేదు. మోడల్స్ ఇంకా రాకపోతే ఎలా పిన్ని? ఎలాగైనా వాళ్ళు రావాలి. ఎందుకంటే డిజైన్స్ని ఊరికే వేసుకోవడం కాదు, సరైన హావభావంతో వాటిని ప్రజెంట్ చేయగలగాలి. వాళ్ళంటే మన కాస్ట్యూమ్స్తో ట్రైనప్ అయి ఉన్నారు. వేరే ఎవరు ఆ ప్లేస్ని రీప్లేస్ చేయలేరు. అమ్మా, నేను ఇంకోసారి ఫోన్ ట్రై చేస్తాను. రీప్లేస్ కాదు, కాంపిటీషన్లోనే వీళ్ళకి ప్లేస్ లేకుండా చేయబోతున్నాను. అందుకే వాళ్ళని ఇక్కడికి రాకుండా ఎత్తుకెళ్ళిపోయాను. అమ్మీ, ఈ 2.0 ఎంట్రీ అంటే ఏమో అనుకున్నాను గాని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, క్యారెక్టర్ కూడా ఏం మారలేదమ్మే. నేనొచ్చాగా, డిఫరెన్స్ చూద్దు గాని పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది. ఆనంద భైరవ్ గారు నమస్కారం అమ్మా. నమస్కారం. బట్టలన్నీ తీసుకుని వచ్చి రూమ్ లో పెట్టామమ్మా. వాళ్ళేనంట కదా ఆ డిజైన్లు నేసిన నేతకారులు. ఆళ్లే అమ్మే, ఏడ్నుంచి చూస్తా ఉంటేనే ఒక్కో డిజైను మనసుని లాగేసుకునేటట్టు చేసుండారేమో అనిపిస్తా ఉండాది. మనసుని లాగేసుకున్నా, వాటిని మీదేసుకుని పోగేసుకున్నా ఏం లాభం? వీళ్ళ సంబరం ఇక్కడితోనే ముగిసిపోక తప్పదు కదా. లోపల కూర్చోండి. అలాగేనమ్మా. నమస్కారం. మంచిది, వెళ్ళండి. అత్తయ్య గారు, మోడల్స్ గురించి ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అసలు వాళ్ళు వస్తున్నారో లేదో కూడా ఏ క్లారిటీ లేదు. శరణ్య, మీరేం టెన్షన్ పడకండి. ముందు మీరు కాంపిటీషన్ మీద ఫోకస్ పెట్టండి. డిజైన్స్ అన్నీ రెడీగానే ఉన్నట్టే కదా? ఉన్నాయి అత్తయ్య గారు. అమ్మా, మొదటి 2 రౌండ్స్కి కావలసిన కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ రెడీ. కానీ 3వ రౌండ్ కాస్ట్యూమ్స్కి ఆడిషన్ అవసరమని పంపించాం కదమ్మా, అవి ఇంకా రాలేదు. వాటిని స్పెషల్ అపీరియన్స్ గా తెప్పిస్తున్నాను. ఆ స్పెషల్ అపీరియన్స్ అలా ఇలా ఉండదు. చూసే కంటికి ఆ ఎంట్రీయే వేరే లెవెల్లో సర్ప్రైజ్ ఇవ్వబోతోంది.